సో జనరల్‌గా అంటే ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో కేవలం ఒక పోస్టర్‌ని చూసో, లేకపోతే ఏదైనా ఒక చిన్న సన్నివేశాన్ని చూసో మొత్తాన్ని క్రిటిసైజ్ చేస్తుంటారు. గతంలోనే ఇలానే ఒక భారీ పాన్ ఇండియా సినిమాను కూడా ముందుగా చాలామంది క్రిటిసైజ్ చేశారు. అంటే అసలు సినిమా ఆడనివ్వం అది ఇది అని చెప్పేసి. సేమ్ ఇప్పుడు కూడా అలాంటి సిట్యుయేషనే వస్తుందా? అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే కేవలం ఏదో ఒక పాయింట్‌ని చూసి మొత్తాన్నే మనం ముందుగానే ఆలోచించటం. అంటే ఇది టూ ఎర్లీ టు సే అండి. రీజన్ ఏంటంటే దాని కథ ఏంటో మనకు తెలీదు. ఇప్పుడు గాడ్ ఆఫ్ వార్ అని ఎక్కడ అన్నా కూడా అతన్ని పూజిస్తున్నారేమో ఆ హీరోని గాడ్ అనుకోని అక్కడ. ఏదైనా అయ్యుండొచ్చు. ఆ కథ ప్రకారంగా అతనిలాగా సజెస్టివ్ గా చెప్పారేమో కూడా ఉండుండొచ్చు కదా! హ్మ్. రేపు సినిమా బయటకొచ్చేదాకా మనకు తెలీదండి. ఎవరు కూడా ఏ ప్రొడ్యూసర్ కూడా ఒక కాంట్రోవర్సీ చేసి దానివల్ల నెగెటివ్ బ్యాక్ ఫైర్ అవ్వాలని కోరుకోరు. సినిమాకి ప్రతి ఆడియన్ మనకి ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు తమిళనాడు అనేది చాలా ఇంపార్టెంట్ బెల్ట్ మనకి తెలుగు సినిమాకి. అవును. ఇది పైగా అన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ చేస్తారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ అన్ని లాంగ్వేజ్ చేస్తారు. ఎందుకంటే బడ్జెట్ అలాంటిదది. హ్మ్. త్రివిక్రమ్ గారి స్కేల్ అంటే మీరు ఇమాజిన్ చేయొచ్చు. మన ఎన్టీఆర్ గారు చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ వాళ్ళ ఓన్ ప్రొడక్షన్. ఇంతమంది ఉన్నప్పుడు నాగవంశి గారి ప్రొడక్షన్‌లో ఇలాంటి రిస్క్ ఏ ప్రొడ్యూసర్ చేయరండి. కాబట్టి తెలిసి అందులో ఏమి అలాంటి రిస్క్ ఉండదు. 100% అందరిని ఆకట్టుకుంటాం. నేను సినిమా ప్రొడ్యూసర్‌గా చెప్తున్నాను. ఒక్క టికెట్ మనకి నష్టమైనా గూడా అది కోరుకోడు ఏ ప్రొడ్యూసరు. అలాంటిది జరగకూడదు. అలా ఉండదు ఇది. 100% ఇది అతి త్వరలో సమస్య పోతుందని నేను హ్మ్. అనుకుంటున్నానండి. తమిళనాడు ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ బెల్ట్ ఫర్ అస్. వాళ్ళ నుంచి హ్యూజ్ రెవెన్యూస్ మనకొస్తున్నాయి. మన పొరుగు రాష్ట్రం అయినప్పుడు ఆంధ్రాకి. అట్నుంచి ఎట్టి పరిస్థితిలో ఇలాంటి కాంట్రోవర్సీ రావడం ఈ మొమెంట్‌లో అది కరెక్ట్ కాదు గానీ, అది అతి త్వరలో దీనికొక క్లారిటీ వచ్చి దీనికొక శుభం కార్డ్ పడాలని కోరుకుంటున్నానండి. యెస్ సార్. అంటే జనరల్‌గా ఇటువంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు అంటే ఈ సినారియోని ఏ విధంగా చూడొచ్చు సార్? అంటే ఇది కల్చర్‌ని ప్రొటెక్ట్ చేయటం అనుకోవచ్చా? లేకపోతే సినిమాని కంట్రోల్ చేయడం అని అనుకోవచ్చా? కానీ సినిమాలు కంట్రోల్ చేయడం కాదండి. పర్టిక్యులర్‌లీ వాళ్ళు ఎక్కడ ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చంటే, నేను ఆ ట్వీట్స్ చదివాను. అంటే ఈ ఒక భగవంతుడిని విపరీతంగా ఆరాధిస్తారక్కడ. తమిళనాడులో మీరెక్కడ చూసినా మురుగా, మురుగా అంటూ ఉంటారు. అంటే వాళ్ళకి ఆరాధ్య దైవం ఆయన. అందరూ ఆ విభూది పెట్టుకొని బయలుదేరుతారు. అది ఆయన అత్యంత పవర్‌ఫుల్ గాడ్ అండి మురుగన్. సో, అలాంటప్పుడు నేను గూడా పళని వెళ్ళొస్తుంటాను. పళని ఆయన ఉండేటువంటి ఆయన క్షేత్రం అది. అక్కడికి వెళ్ళొచ్చినప్పుడు గూడా ఎవ్రీ టైమ్ నాకు చాలా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. అలాంటిది వాళ్ళకి ఎక్కడైనా గనుక సెంటిమెంట్ కలిగి ఇది మా దేవుడి గురించి కథ తీస్తూ ఇది నార్త్‌లో పుట్టాడని ఎలా అంటారు వీళ్ళు? ఇక్కడ ఆరాధించబడ్డం ఏంటి? అక్కడ పుట్టడం ఏంటి? దానికి ప్రూఫ్ ఉందా? అన్నట్టుగా వాళ్ళు పెట్టారు. ముందు ఏదైతేనేమి సినిమాకైతే హైప్ వచ్చిందండి ఫస్ట్. అంటే ఇటువంటి హైప్ ఎవరు కోరుకోరు. ఇది అంటే నెగెటివ్ హైప్ కాదు మనం కోరుకోవాల్సింది. హ్మ్. సినిమాకి పాజిటివ్‌గా రావాలి. అండ్ ప్రతి ఎవ్రి పాకెట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎ ప్రొడ్యూసర్ అండి. దీనివల్ల ఇప్పుడు ఒక 5,000 టికెట్లు తెగడం ఆగిందనుకోండి, నెగెటివ్‌గా బ్యాన్ చేయడం జరిగిందనుకోండి, అది ఎవరు కోరుకోరు కదా! అవును. కాబట్టి నేను అటువంటిది ఎక్స్‌పెక్ట్ చేయట్లేదండి. ఇది అతి త్వరలో దీనికో క్లారిటీ రావాలి. ఇది ఓన్లీ ఔట్ ఆఫ్ వాళ్ళు ఆరాధించేటువంటి ఒక దేవుడిని, మీ దేవుడు కాదు ఇది బయట ఎక్కడో పుట్టాడన్నప్పుడు వాళ్ళ కోపం వచ్చుండొచ్చు. కానీ వీళ్ళ ఉద్దేశ్యం ప్రొడ్యూసర్‌దైతే అది కాదని నేను అనుకుంటున్నాను. ఆయన ఇంటెన్షన్ అది కాదని నా ఫీలింగ్. యెస్ సార్. అంటే ఇప్పుడు ఈ ఇష్యూ రావటం వల్ల ఇప్పుడు ఏదైతే ఒక ప్రెస్టీజియస్ మూవీ తీస్తున్నారో అంటే డైరెక్టర్ క్రియేటివిటీ మీద ఇది ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుందంటారు? అంటే ఫర్దర్‌గా? డైరెక్టర్ క్రియేటివిటీ మీద ఎక్కడ చూపించదండి. ఆయన రాసుకున్నగా త్రివిక్రమ్ గారు ఏది రాసుకున్నారో, ఏ లైన్ అయితే ఆయన అనుకున్నాడో దాని మీద ఆయన పెడతారు. అయితే పబ్లిసిటీలో ఇటువంటిది ఎక్కడ మిస్‌అండర్‌స్టాండింగ్‌కి స్కోప్ లేకుండా హియర్ ఆఫ్టర్ చూసుకుంటారు. అంటే వీళ్ళ ఇంటెన్షన్ వేరేదై ఉంటుంది. వాళ్ళు ఇంటెంట్ చేసింది వేరు. అక్కడ రీచ్ అయింది వేరేగా అయిందనుకుంటాను. ఇగ హ్మ్. ఫ్యూచర్‌లో అట్‌లీస్ట్ హియర్ ఆఫ్టర్ ఇలా కమ్యూనికేట్ అవ్వకుండా కేర్‌ఫుల్‌గా ప్రాపర్‌గా చేద్దామని అనుకుని ఉండొచ్చని నా గెస్. నేను అన్నది క్లియర్‌గా 2 డేస్ బ్యాక్ నాగవంశి గారితో మాట్లాడితే డే బిఫోర్ యెస్టర్‌డే. ఆయన అలా లేదండి అసలు ఇది కానే కాదండి అని అన్నట్టుగా అన్నారు. హ్మ్. అయితే కాకపోతే వేరే సందర్భం, వేరే ఇష్యూ మీద మేము కలిసి కలవడం జరిగింది కాబట్టి దీని మీద ఎక్కువ స్పెండ్ చేయలేకపోయాం. బట్ ఏంటంటే ఇంత కాంట్రోవర్సీ అవుతుందంటే, అయ్యో! లేదు రాజు గారు వెరీ సూన్ ఇట్ విల్ బి క్లారిఫైడ్ అన్నారాయన. యెస్. అది దట్స్ వాట్ నాకున్న నమ్మకం అండి. అండ్ ఎవ్రీ ప్రొడ్యూసర్ ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీలో సిట్యుయేషన్ ఈస్ బ్యాడ్ అండి. ఇప్పుడు మూవీ వాక్ ఇన్స్ తగ్గిపోయాయి. రీజన్ తెలీదండి ఏంటో. అంటే ఒకప్పుడు 200, 250 ఫిల్మ్స్ నడిస్తే కనీసం 60, 70 సినిమాలు ఆడేవి. ఇప్పుడు 20 సినిమాలు కూడా పట్టుమని ఆడట్లేదు. హ్మ్. ఇలాంటప్పుడు హ్యూజ్ రెవెన్యూ పోతుంది. ఎకానమీ మీరు చూస్తూనే ఉన్నారు. బ్యాడ్ షేప్‌లో ఉంది. డాలర్ రేట్ చూస్తే రూ. 96కెళ్ళిపోయింది. అండ్ మొన్ననే ఇరాన్, యూఎస్ వార్ ఏమో సిట్యుయేషన్ అలా ఉంది. అవును. అండ్ ఇలాంటప్పుడు ఒక ఒక చాలా ఫ్లరిష్ అయితూ బాగా నడుస్తున్నటువంటి ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ. సినిమా ఇండస్ట్రీ అంటే మీరు చూసేది గ్లామర్ ఒకటే ఉండొచ్చండి. కానీ దాని వెనక పడే కష్టం చాలా అంటే ఒక పేదవాళ్ళ కష్టం చాలా ఉంది. అంటే ఒక మేకప్ మ్యాన్ దగ్గర నుంచి, ఫైటర్స్ అసోసియేషన్ నుంచి
ఎంతో మంది చిన్న కార్మికులు, లైట్ బాయ్ దగ్గర నుంచి, మేకప్ అసిస్టెంట్స్ దగ్గర నుంచి, లేకపోతే మాకు ఉండే అసిస్టెంట్స్ వీళ్ళు బాయ్స్ ఉంటారు. హ్మ్. వీళ్ళందరూ చిన్న కూడా డైలీ 1000, 1200 రూపాయలకి పని చేస్తారని చాలా హార్డ్ వర్క్. పొద్దున్న 6కి వస్తే రాత్రి 9కి ఇంటికెడతారు వాళ్ళు. ఒక సినిమా ఆడలేదనుకోండి, ఆ ప్రొడ్యూసర్ ఎక్కడైనా ఎఫెక్ట్ అయితే నెక్స్ట్ సినిమా అతను తీయడం ఆపినా, లేకపోతే బడ్జెట్ తగ్గించుకున్నా, కంట్రోల్‌గా చేసినా వాళ్ళందరి ఎంప్లాయ్‌మెంట్ ఎఫెక్ట్ అవుతుంది. సో, ఈ పరిస్థితిలో ఎటువంటి కాంట్రోవర్సీ లేకుండా సినిమా ఆడడం ఇంపార్టెంట్. ఒక థియేటర్ వ్యవస్థ కూడా అలాగే ఉందండి. డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ అలాగే ఉంది. అందరూ నష్టపోతున్నారు. హ్మ్. ఎటువంటి కాంట్రోవర్సీ లేకుండా స్మూత్‌గా ఇండస్ట్రీ బాగా నడవాలని కోరుకురావాలండి. అది అందరూ జెన్యూన్ విష్ అండి. ప్రతి వాళ్ళు ఇండస్ట్రీలో మేము ఎక్కడ కలిసినా నిర్మాతలం గాని, డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైనా కలిసినా కూడా వి డిస్కస్ దట్ ఈ సిట్యుయేషన్ నుంచి ఎంత ఫాస్ట్‌గా బయటపడతాం మనము. ఎకానమీ చూస్తే బాలేదు. ఒక పక్క రియల్ ఎస్టేట్ బ్యాడ్ అంటున్నారు. ఎవరు సినిమాకి డబ్బు ఖర్చు పెట్టి బయటకొచ్చి 3000 ఖర్చు పెట్టి ఒక సినిమా చూడాలా? బావుంటే చూద్దాంలెండి అని అనుకుంటున్నారు. లేకపోతే ఓటీటీకి వచ్చినప్పుడు చూద్దాం అనుకుంటున్నప్పుడు, ఏదైనా చిన్నది ఓ సినిమాని మైనస్ అయినా మాకు లోపల సైకలాజికల్ ఫియర్ ఉంటుంది. ఇవన్నీ ఇంపాక్ట్ చేస్తాయేమోనని. అందుకని ఐ విష్ అలా అవ్వకూడదండి. ఐ హోప్ ఇది బాగా నడవాలి. ఇటువంటిదేది ఈ కాంట్రోవర్సీలు దూరంగా ఉండి హ్మ్. బాగుండాలని కోరుకుంటున్నానండి.